बीआरएस की असेंबली में नायब कायद हरीश राव ने कहा है कि उनके दौर वजारत सेहत में तेलंगाना के सरकारी अस्पतालों में कई अहम इस्लाहात नाफिज की गई। उन्होंने दावा किया कि 33 अजला में 33 मेडिकल कॉलेज कायम किए गए, हर कॉलेज में पैरामेडिकल कोर्सेज शुरू किए गए और सरकारी अस्पतालों में नॉर्मल डिलीवरी और घुटने की तब्दीली और बांझपन के इलाज जैसी सहूलियात को फरोग दिया गया। हरीश राव ने कहा है कि दूसरे रियासतों से भी मरीज इलाज के लिए तेलंगाना आ रहे और रियासत मुस्तकबिल में एक बैनुल अक़वामी मेडिकल हब के तौर पर उभरेगी। उन्होंने सरकारी अस्पतालों के डॉक्टरों की खिदमात के एतराफ़ में उन्हें भी एजाज़ात देने की अपील की। నిజంగా మీకు ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను నేను. ఐ థింక్ ఐఎమ్ నాట్ టేకింగ్ మచ్ ఆఫ్ యువర్ టైం. ఖమ్మం జిల్లా ఒకసారి మేము ఓడిపోయినాం, రివ్యూ చేస్తున్నాం. ఖమ్మం జిల్లా రివ్యూ చేస్తూ ఉన్నాం. మా జెడ్పీటీసీ ఒక ఆవిడ లేచి మాట్లాడింది, సార్ మీరు ఎక్కువ పని చేయించి మన పార్టీ ఓడిపోవడానికి కారణమయ్యారు అన్నది. ఏంటమ్మా అట్లా అన్నావు అన్నా. అంటే మా అమ్మ ఆశా వర్కరు, రోజు నెక్స్ట్ మంత్ రివ్యూ ఉంది అని బాగా దిట్టుకునేది. అప్పుడు మాత్రం మా అమ్మ మీకు ఓటేయలేదు బిడ్డ, నేను మీ పార్టీకి ఓటేయలేదు అన్నది. బిడ్డ బీఆర్ఎస్ పార్టీ జెడ్పీటీసీ, వాళ్ళ అమ్మ ఆశా వర్కర్, బట్ షీ డింట్ ఓట్ బీఆర్ఎస్. ఏంటంటే అరే ఏంది పొద్దుగా లేస్తే మీ హరీష్ రావు గారు చంపుతున్నాడు మమ్మల్ని పని చెప్పి అన్నారట. సో కానీ ఇప్పుడు ఆ అమ్మనే ఇప్పుడు ఏం రియలైజ్ అయింది, నో ఆయన పని చేయించిన అద్భుతమైన గౌరవం ఇచ్చినాడు, సకాలంలో వేతనాలు ఇచ్చారు, మాకు వేతనాలు పెంచారు, కానీ ఈరోజు పని లేక మేము బాధపడుతున్నాము అన్నారు. ఐ థింక్ దెర్ ఆర్ ఐవీఎఫ్ డాక్టర్స్ ఉన్నారు, గైనకాలజీ డాక్టర్స్ కూడా ఉన్నట్టున్నారు. మేము ఆ రోజుల్లో పబ్లిక్ హెల్త్ గురించి ఎంత ప్రయత్నం చేసినామంటే మీ సి సెక్షన్ రేట్ తగ్గించండి. WHO used to warn the Indian government and our state, ఇండియాలో ప్రపంచంలో అతి ఎక్కువ సి సెక్షన్స్ ఎక్కడవుతున్నాయంటే స్టేట్ ఆఫ్ తెలంగాణ. దేర్ ఆర్ సమ్ హాస్పిటల్ 100/100 సి సెక్షన్, 100/100, నో నార్మల్ డెలివరీ. అంటే వీఆర్ ప్లేయింగ్ విత్ ద లైఫ్స్, వీఆర్ ప్లేయింగ్ విత్ దేర్ హెల్త్. అందువల్ల కొంత దాని మీద కూడా దృష్టి పెట్టినాం. గవర్నమెంట్ హాస్పిటల్స్లో కూడా వీ యూస్ టు రివ్యూ అసలు ఎందుకు ఇన్ని సి సెక్షన్స్ చేశారు, నెక్స్ట్ మంత్కు నాకు టార్గెట్ చెప్పండి, నెక్స్ట్ మంత్కి మీరు తగ్గించాలి, మీకు ఏం ఫెసిలిటీ కావాలి. ఐ థింక్ దట్ హాస్పిటల్ కోటి ఫెర్నాండెస్లో ఎందుకు ఇంత నార్మల్ డెలివరీ జరుగుతుంది. ఐ సెంట్ ఆల్ ద గవర్నమెంట్ డాక్టర్స్, గో అండ్ లెర్న్, మీరు ఒక 15 రోజులు పోయి అక్కడ పని చేయండి, నేర్చుకోండి, మీరు చేయండి. అక్కడ వాళ్ళు ఒక నర్సింగ్ ప్రోగ్రామ్ ఏదో ఉండేది, ఆ ప్రోగ్రామ్ను మళ్ళీ మొత్తం తెలంగాణలో ఉండేటువంటి ఒక దాదాపు 1000 మంది స్టాఫ్ నర్సెస్ని అక్కడ పంపించి ట్రైనింగ్ ఇప్పించి 1 year ప్రోగ్రామ్ ఇచ్చి మేము దాన్ని కోఆర్డినేట్ చేసే ప్రయత్నం చేసినాం. అట్లా నా రిక్వెస్ట్ వల్ల డాక్టర్స్తోని అద్భుతంగా పనిచేస్తారు. నిజంగా మీకు మీరు చేసే కష్టం, మీ సర్వీసు ఇంకో సెక్టార్లో చేస్తే ఇంతకంటే ఎక్కువ డబ్బు సంపాదించగలుగుతారు. కానీ డబ్బు ఒక్కటే ముఖ్యం కాదు, సమాజంలో ఉండే మన గౌరవము, ఆ సోషల్ డిగ్నిటీ అనేదే చాలా గొప్పది అన్నిటికంటే కూడా. ఒక పొలిటీషియన్గా మేము గెలవచ్చు, ఓడిపోతాం కావచ్చు, కానీ మీకు ఆ గౌరవం ఏదైతే దొరుకుతుందో ఏ ప్రొఫెషన్లో కూడా, ఒక లాయర్కు, ఒక ఇంజనీర్కు, లేదా ఒక పొలిటీషియన్కు, ఒక జర్నలిస్ట్కు ఎవరికి లేనంత గొప్ప గౌరవం మీకు దొరుకుతుంది. అది మీ హార్డ్ వర్క్, దాని వెనుక ఉండే మీ డెడికేషన్ వల్ల మీకు ఆ గౌరవం దొరుకుతూ ఉంది. మీరు దాన్ని దయచేసి అందరూ కూడా కాపాడు.